బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి గారి గురించి ఎల్లాయిపాలెం రాజా అనుచిత వ్యాఖ్యలు చేశాడని బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు బట్టా విల్సన్, మా నాయకుడు వీర చలపతి జోలికొస్తే నీ నాలుక చీరేస్తా, నీ బతుకెంత, నీ విలువెంత, కాయరాజా కాయని బెట్టింకులు ఆడుకునే నీకు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంకోసారి ఇలాంటి దుర్భాషలు మాట్లాడితే నీకు తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బట్టాపాల్ విల్సన్. నేను వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల కాలంలో ఎల్లాయిపాలెం గ్రామస్తుడైన రాజా అనే ఒక చీటర్ మా దళిత నాయకుడైన చలపతి అన్న గురించి అతని ఇష్టానుసారంగా అతని నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అతను చేసే ప్రతి ఒక్క ఎదవ పనికి ఒక ప్రూఫ్ ఉంది. అతను ఆడిస్తున్న పేకాటికే ఒక ప్రూఫ్ ఉంది. మేము వీడియోలతో సహా వాటిని బయట పెట్టాం. నువ్వు ఈరోజు చలపతి గురించి చెప్పిన దాంట్లో ఏ ప్రూఫ్ చూపిస్తున్నావు? ఒక ప్రూఫ్ నీ కాడ ఉందా? ఒక్క ప్రూఫ్ లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు దళితుడు అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత ఉందా? నువ్వు ఒక దళిత నాయకుడిని, అతను అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకుడు అతను నువ్వు చిన్న చూపు చూడటం మేము సహించడం లేదు. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే నీ నాలుగు చీలేస్తాం సార్ చెప్తున్నాం. దళితుడని చెప్పుకుంటూ నువ్వు పుట్టుకల గురించి సంసారహీనంగా మాట్లాడుతున్నావు. దళితుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా హుందాగా రాజకీయాలు చేస్తారు. నీలా దిగజారి రాజకీయాలు చేయటం లేదు. మీడియా సమావేశాల్లో బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు నేను దళితుడని చెప్పుకుంటూ నీకు సిగ్గు అనిపించడం లేదా? వీరి చలపతిరావు అన్నగారు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ప్రజా సమస్యలపై ఆధారం చూపించి నిరంతరం ప్రశ్నిస్తున్నారు. మీకు మీ పార్టీ నాయకులకి సత్తా ఉంటే వాటికి సమాధానం చెప్పండి. అంతేగాని నేను కూడా దళితుడనే పేరుతో దళిత చలపతిరావు గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను క్షమించే ప్రసక్తే లేదు. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ ముందుగా నమస్కారం చెప్తాను. నా పేరు చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ పార్టీ పెనుగొలి గ్రామం. మొన్న అనగా 8వ తేదీ మా మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విడలూరు మండలంలోని మా దళిత నాయకుడు మా అన్న అయినటువంటి వీర చలపతి అన్న గారు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగినది. దాని మీద దిశానిర్దేశం ఇచ్చి మాకు 10వ తేదీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది రైతు పండగ అనే ప్రోగ్రాం కోసం. ఆ రోజు అదే 8వ తేదీ సాయంత్రం అక్కడ ఎల్లాయిపాలెంకి చెందినటువంటి ఒక వేస్ట్ ఫెలో రాజా అనే వ్యక్తి మా దళిత నాయకుడు వీరి చలపతి అన్న గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ ప్రెస్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడాడు. అరే రాజా, నీకు చెప్తున్నావు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వెక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకు ఎవరు వెనకున్నారు, నిన్ను ఎవరు చేపిస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టాం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వీరి చలపతి అన్న ఒక పేరు అనేది ఒక రాజకీయాల్లోనే ఒక పేరు. అది నువ్వు అనుకుంటున్నట్టు ఏదో నేను మాట్లాడేసి ఆయన గురించి మాట్లాడితే నేను పెద్దోడు అయిపోతాను అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నా లాక్కొచ్చి ఎత్తుక్కొచ్చి బయటకు తీసుకొస్తావు అనుకుంటున్నారు. ఏదో మీకు పార్టీ అండ ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మా కండ బలం ఉంది, డబ్బు బలం ఉంది అనుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రే బాబు, నీకే చెప్తున్నావు, నువ్వు మొన్న మాట్లాడేవు కదా, చెప్పు మేము ఎక్కడికి వస్తాం చెప్పురా. మాది బుచ్చి మండలం, మేము ఇక్కడి నుంచే వస్తాం. నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మేమేం చేస్తాం మేము చూపిస్తాం రా. ఆ రోజు బెస్ట్ మీద పెట్టావు, ఈ రోజు నువ్వు కనిపించట్లే. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ దాముకొని ఉన్నావు, ఎందుకు అంత భయం? ఇప్పుడు కనీసం మాకు మా అన్న వీర చలపతి గారు ఒక్క ఆదేశం ఇస్తే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డు నుంచి ఆయన కోసం తండాలుగా వచ్చి అసలు నీ పేరే కనిపించదు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నాకు అధికారం ఉంది, నేను మాట్లాడేస్తాను, ఆయనతో మాట్లాడితే నేను పెద్దోడు అయిపోతాను అనుకుంటున్నావు. కనీసం ఈసారి ఆయన పేరు ఎత్తినా నువ్వు కనిపించకుండా కాదు కదా, కనీసం నీ ఆధార్ కార్డులో నీ పేరు కూడా ఉండదు. గడియారంలో ముళ్ళు తిరగకుండా ఆగదు. అట్లాగే వీర చలపతి అన్న గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు అనేది మేము మాత్రం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, కనీసం సుమారు ఈ జిల్లాలోనే ఒక ఎస్సీ వర్గంలో ఇంత పెద్ద పేరు కనీసం
కనీసం సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఒక మంచి పేరుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా నాయకుడు వీరచలపతి గారి గురించి ఇలాంటి ఒక వ్యక్తి వెనకుండి మాట్లాడించే వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఈ రాజకీయ ఉడత బెదిరింపులకైతే మేము బెదిరే వాళ్ళం కాదు. ఇప్పుడే చెప్తున్నాం, రే బాబు నీకు ఖండిస్తున్నాం, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, మేము వస్తాం ఆయన స్థాయికి. నీ సాయంద్ర నువ్వేంద్ర ఆయన గురించి మాట్లాడేది, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ బచ్చా, నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి? నీకు రాజకీయం అంటుంటే, నీకు అధికారం మదం ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటారా? ఈ రోజు చెప్తున్నాం, ఆయన పేరు, ఆయన పిలుపునిస్తే ఆయన ఒక్క పేరుతో 1000 నుంచి 1000 మందిలో నిలబెడతారా? దీనికి సవాల్గా స్వీకరించి ఎవరైనా అవతల వాళ్ళు రాని చూద్దాం. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈసారి ప్రెస్ మీట్ పెట్టామని తెలిసే ఆయన చెప్పినా కూడా మేము ఆగకుండా ప్రతి గ్రామంలో ఈ జిల్లా నుంచి బయట నుంచి కూడా ఆయన మాకు ఒక పెద్ద దిక్కు అన్నలాగా ప్రతి ఒక్కరు భావిస్తారు. అభిమానులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మానుకుంటే నీకు మంచిది. నువ్వు ఎస్సీ కులస్తుడు అని చెప్పుకోవడానికి కూడా మాకు అవమానంగా ఉంది. ఇంత మంచి పేరు గల వ్యక్తిని నువ్వు మాట్లాడేస్తున్న పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావురా బాబు, నువ్వైతే అసలు పెద్దోడు కావు. నువ్వు జీవితం చాలా లైఫ్ ఉంది, గుర్తుపెట్టుకో. మాట్లాడితే 10 నిమిషాలు ప్రెస్ మీట్, దాని తర్వాత అంతా కూడా ఎక్కడ ఏముంటుందో కూడా నీకు మేము వార్నింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాం. ఇది పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి ఎవరైనా కానీ. అధికారం ఉందని కానీ ఈ రోజు ఇచ్చలుడిగా మాట్లాడితే రేపు మా ప్రభుత్వం వచ్చాక మాకు ప్రభుత్వం కూడా అవసరం లేదు. మాకు ఆయన కానీ ఆదేశాలు జారీ చేస్తే 1000 నుంచి 1000 మంది వచ్చి నిలబడతాం. నీకు ఇది మాత్రం వార్నింగ్ ఇస్తున్నాం. నీ వెనకుండా వాళ్ళకి కూడా ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఆయన గురించి మాట్లాడడం ఎవరికైనా కానీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మేము సవాల్ చేస్తున్నాం. మీరు ఏమైనా అనుకోండి, మేము ఆయన గురించి మాట్లాడాల్సుకొని వచ్చినప్పుడు మేము ప్రజాబలంతో మేము ముందుకు వస్తాం. మీరు సవాల్ అయితే మీ బలం చూపించండి, మా బలం మేము చూపిస్తాం. మేము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా నిలబడతాం. నా పేరు అనపల్లి ఉదయ్ భాస్కర్, కోవూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మా బుచ్చి మండలం ఎస్సీ సోదరులు మరియు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిలుపు మేరకు ఇక్కడికి బుచ్చికి ఇచ్చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజులుగా ఎక్స్ డీసీఎంఎస్ చైర్మన్ అయిన వీరి చలపతిరావు గారు రాజుపాలెన సోమవారం రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం కోసం మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాజుపాలెన మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి మా యొక్క పార్టీ ధర్నా గురించి దిశానిర్దేశం అంతా నియోజకవర్గం మండల స్థాయి నాయకులందరూ సమావేశపరచడం జరిగింది. ఆ రోజు సాయంత్రం